ఓం విఘ్నేశ్వరాయ నమః. విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుతో ఈ రామలక్ష్మణులు మిథిలా నగరానికి ఎందుకు వచ్చారో తెలుసా అని అడిగాడు. చెప్పండి మహర్షి, ఎందుకొచ్చారు అన్నాడు జనకుడు. నీ దగ్గర ఉన్న శివధనుసును చూడాలని వచ్చారు అని జనకునితో చెప్పాడు. దానికి జనకుడు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఏనాటి పుణ్యమో ఏనాటి పుణ్యమో ఈనాడు ఇలా ఫలించింది. నువ్వు మిథిలా నగరానికి వచ్చావు. స్వాగతం అని రాముణ్ణి స్వాగతించాడు. తన తల్లికి శాపవిముక్తి కలిగిందని తెలుసుకున్న శతానందుడు చాలా ఆనందం పొందాడు. శతానందుడు విశ్వామిత్రుని గురించి ఇలా చెప్పసాగాడు. బ్రహ్మపుత్రుడు కుశునికి కుశనాభుడు జన్మించాడు. కుశనాభునికి గాది జన్మించాడు. ఆ గాది పుత్రుడే ఈ విశ్వామిత్రుడు. ఇతనికి తెలియని విద్య లేదు. శౌర్య పరాక్రమాలకు కొదవలేదు. ధర్మవేత్త. చిరకాలం రాజ్యపాలన చేశాడు. ఆ రోజుల్లోనే భార్యలు మంత్రులతో సహా దేశాటన చేస్తూ ఒకరోజు వశిష్ఠాశ్రమం చేరాడు. ఒకసారి భార్యలు మంత్రులతో దేశాటన చేస్తూ వశిష్ఠాశ్రమం చేరాడు. ఆశ్రమము అత్యద్భుతంగా పవిత్రంగా కనిపించింది. బ్రహ్మలోకములా అనిపించింది. వశిష్ఠునికి నమస్కారం చేశాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుని శుభమస్తు అని దీవించి ఉచితాసనాన్ని చూపించాడు. వశిష్ఠుడు విశ్వామిత్రునితో, నీ పరివారంతో వచ్చి నా ఆశ్రమాన్ని పావనం చేశావు. ఆ సందర్భంగా నీకు విందు ఏర్పాటు చేస్తున్నా, కాదనకు, స్వీకరించు అన్నాడు. సరేనన్నట్లు నవ్వాడు విశ్వామిత్రుడు. దివ్యశక్తులు గల గోవును పిలిచాడు వశిష్ఠుడు. దాని పేరు శబల. అందరికీ అద్భుతమైన విందు చెయ్యి ఆజ్ఞాపించాడు. శిరసా వహించింది శబల. పాలు, పాయసాలు, ఫలాలు, పానీయాలు, రకరకాలైన ఆహార పదార్థాలు, వాడిని వడ్డించటానికి పరిచారకులను సృష్టించింది. విందు అద్భుతంగా అమోఘంగా అనిపించింది. శబల దివ్యశక్తులు చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి దాని మీద ఆశపడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠమునితో, శబల అద్భుత శక్తులు నన్ను ఆకర్షించాయి. నాకు ఆ గోవు కావాలి. ఆ గోవుకు బదులుగా నీకు 1,00,000 గోవులు ఇస్తాను, స్వీకరించండి అన్నాడు. అందుకు వశిష్ఠుడు నవ్వుతూ, ఈ శబల నన్ను నీడలా అంటి ఉంటుంది. దీని పాలతోనే నేను హవ్యాలు సమర్పిస్తాను. నాకు ఈ గోవు చాలా ముఖ్యము. నువ్వు 1,00,000 గోవులు కాదు, 100,00,000 గోవులు ఇస్తానన్నా నేను దీన్ని ఇవ్వను. నాకు శబల కావాలి అన్నాడు. ఎలాగైనా మహర్షిని ఒప్పించాలి అనుకున్నాడు విశ్వామిత్రుడు. ఎన్ని ఇచ్చినా కూడా శబలను ఇవ్వను అన్నాడు వశిష్ఠముని. వశిష్ఠుని మాటలు విశ్వామిత్రునికి చెప్పలేనంత కోపాన్ని కలిగించాయి. తన సైన్యాన్ని చూశాడు. శబలను తన నగరానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను వెంటనే అమలు చేశారు సైనికులు. శబలను తీసుకొని పోసాగారు. తనను బంధించి బలవంతాన తీసుకుపోతున్న సైనికులను శబల క్షమించలేకపోయింది. వాళ్లను కుమ్మి కుమ్మి హింసించింది. తరువాత వశిష్ఠుని సమీపించి విలపిస్తూ, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు విడిచిపెడుతున్నారు అని అడిగింది. నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఆ రాజేంద్రుడే నిన్ను బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు అని బాధగా నిట్టూర్చాడు వశిష్ఠుడు. నేను అతనిని ఎలా ఎదిరించగలను అన్నాడు. మహర్షి, మీ శక్తి ముందు క్షాత్రశక్తి నిలబడలేదు. విశ్వామిత్రుడు అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడు. నన్ను అనుమతించండి. మీ బ్రహ్మబలం ఏపాటిదో నిరూపిస్తాను అన్నది. సరే అన్నాడు వశిష్ఠుడు. అంతే, శబల ఇంతింతగా ఎదిగి అంతంతగా పెరిగి అంతెత్తున నిలిచింది. తన శరీరము నుంచి, పొదుగు నుండి, రోమాల నుంచి ఆయుధాలు ధరించిన ప్లవులని, శకుల్ని, కిరాతకులని అసంఖ్యాకంగా సృష్టించింది. వారు అరివీరి భయంకరంగా విశ్వామిత్రుని సైన్యాలు ఎదుర్కొన్నారు. అతని రథగజ తురగ కాల్బలాన్ని ధ్వంసం చేశారు. విశ్వామిత్రుడు అది చూసి తట్టుకోలేకపోయాడు. లెక్కకు మిక్కిలిగా శస్త్రాస్త్రాలు ప్రయోగించాడు. శబల సృష్టించిన సైన్యమంతటిని రూపుమాపాడు. తండ్రి ఎప్పుడైతే శబల సైన్యాన్ని తుత్తునయ్యలు చేశారో విశ్వామిత్రుని కుమారులంతా వశిష్ఠుని చుట్టుముట్టారు. మా తండ్రి కోరిక నెరవేర్చమంటూ ఆయుధాలతో తన మీద దాడి చేశారు. విశ్వామిత్రుని కుమారులను చూసి భీకరంగా హూంకరించాడు వశిష్ఠుడు. ఆ హూంకారానికే వారంతా ప్రాణాలు కోల్పోయారు. బొమ్మల్లా నేల మీద పడిపోయారు. చనిపోయిన పిల్లలను చూసి చేతిలోని ధనస్సు జారవిడిచాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని బ్రహ్మశక్తి ముందు తన క్షాత్రశక్తి కొరరాదని తెలుసుకున్నాడు. ఇంకిపోయిన సముద్రములా, రాహువు మింగిన సూర్యునిలా వెలవెలపోయాడు. తపశ్శక్తితో తప్ప వశిష్ఠుని గెలవలేను అనుకున్నాడు. రాజ్యాన్ని చేరుకొని తన కుమారునికి రాజ్యం అప్పగించాడు.
తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్ళాడు. మహేశ్వరుని అనుగ్రహం కోసము అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు. కొన్నాళ్లకు మహేశ్వరుడు అనుగ్రహించాడు, ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్రుని అభిష్టం మేరకు అతనికి ధనుర్వేదాన్ని ఉపదేశించాడు. అనేక సమస్త శస్త్రాస్త్రాలను ప్రసాదించాడు. వెనుతిరిగి వశిష్ఠాశ్రమాన్ని చేరుకొని మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రాలను ప్రయోగించాడు. ఆ ప్రాంతమంతా శ్మశానంగా మార్చాడు. శిష్యులంతా భయభ్రాంతులై తలో దిక్కుకు పరిగెడుతుంటే వశిష్ఠుడు బాధపడ్డాడు. కోపంతో కనుబొమ్మ విరిచాడు. ధనుర్బాణాలతో నిలుచున్న విశ్వామిత్రుని చూశాడు.